శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అత్యున్నత స్థాయి పరీక్ష నీట్ యూజీ 2026 అక్రమార్కుల ధనదాహానికి బలైపోయింది. మే 3న ఎంతో ఆశతో పరీక్ష రాసిన సుమారు 23 లక్షల మంది విద్యార్థుల ఆశలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష రద్దు నిర్ణయం పిడుగులా పడింది. పరీక్షకు 2 రోజుల ముందే ప్రశ్నపత్రం బయటకు రావటం, అది సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చక్కర్లు కొట్టనిపిస్తుంటే అసలు వ్యవస్థలో భద్రత ఎక్కడుందనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. కష్టపడి చదివిన విద్యార్థి కంటే కాసులు కుమ్మరించిన అక్రమార్కే సీటు గెలుచుకునేలా ఉన్న ఈ పరిస్థితులు విద్యా వ్యవస్థకే మచ్చగా మారాయి. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జరుపుతున్న దర్యాప్తులో విస్తుపోయే నిజాలే బయటపడుతూ ఉన్నాయి. ఈ లీకేజ్ వెనుక ఒక అంతర్రాష్ట్ర మాఫియా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. మే 1న గెస్ట్ పేపర్ పేరుతో దాదాపుగా 410 ప్రశ్నలు ఉన్న ఒక పీడిఎఫ్ ఫైల్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అందులోని 120కి పైగా ప్రశ్నలు అసలు పరీక్షలో యథాతథంగా వచ్చాయి. ఈ లీకేజీకి కేంద్ర బిందువు రాజస్థాన్ గా తెలుస్తోంది. అక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు, అదే విధంగా కేరళలోని కోచింగ్ సెంటర్లకు ప్రశ్నలు చేరవేసినట్లు సమాచారం. 2 లక్షల నుండి 5 లక్షల వరకు ఒక్కో పేపర్ను విక్రయించి విద్యార్థుల భవిష్యత్తును అంగడి సరుకుగా మార్చేశారు. ఈరోజు సాధారణంగా ఒక మధ్యతరగతి విద్యార్థి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో సీటు సాధించాలంటే కనీసం 560 నుండి 600 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు 2 ఏళ్ల పాటు పగలు రెయ్యి శ్రమిస్తారు. బట్ ఈ లీక్ అయిన పేపర్ చదివిన వారికి కేవలం ఆ 120 ప్రశ్నల ద్వారానే 480 మార్కులు ఆయాచితంగా లభించాయి. అంటే మరో 20-30 ప్రశ్నలు సొంతంగా రాసినా వారు టాపర్లుగా నిలిచే ప్రమాదం ఉంది. ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా సీట్లు పొందేవారు రేపు వైద్యులుగా సమాజానికి ఏం సేవ చేస్తారనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు రావాల్సిన సీట్లను అక్రమార్కులు తన్నుకుపోతుంటే వ్యవస్థ మూగనోము వహించడంపై విద్యార్థి లోకం ఈరోజు బగ్గుమంటోంది. ప్రతి ఏటా నీట్ పరీక్ష వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. గతేడాది జరిగిన లోపాలను సరిదిద్దుకోవాల్సిన ఎన్టీఏ 2026లో కూడా అదే తరహాలో పేపర్ లీక్ అవ్వకుండా అడ్డుకోవడంలో విఫలమైంది. మే 7నే ఫిర్యాదులు అందినప్పటికీ విచారణ పేరుతో కాలయాపన చేసి చివరకు పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. పరీక్ష రద్దు చేయడం వల్ల ఫీజులు తిరిగిస్తామని, మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎన్టీఏ చెప్తున్నప్పటికీ విద్యార్థులు అనుభవిస్తున్న మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు వేసవి ఎండల్లో కోచింగ్ సెంటర్లలో మగ్గిపోయి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో మళ్లీ పరీక్ష అంటే వారిపై ఎంత ఒత్తిడి ఉంటుందో పాలకులు ఆలోచించాల్సిన అవసరం లేదా? ప్రస్తుతానికి పలువురు అరెస్టు చేసినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. బట్ ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు తిమింగిలాలు బయటకు రావాలి. ఈ దంతాలో ఎవరెవరి పాత్ర ఉందో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. కేవలం పరీక్ష రద్దుతో సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై కఠిన చట్టాలను ప్రయోగించాలి. విద్యార్థుల జీవితాలతో, వారి తల్లిదండ్రుల ఆశలతో ఆడుకునే అక్రమార్కులకు ఈ ఉదంతం ఒక గుణపాఠం కావాలి. అప్పుడే వైద్య వృత్తికి ఉన్న పవిత్రత నిలబడుతుంది. కష్టపడి చదివే విద్యార్థికి న్యాయం కూడా జరుగుతుంది.